బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడిగడ్డ బ్యారేజ్ ని మరోసారి కేంద్ర కమిటీ పరిశీలించనుంది. వైఫల్యానికి దారితీసిన కారణాలను మరింత లోతుగా తెలుసుకోవాల్సి ఉందని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తెలిపింది. గతంలో పరిశీలించి తాము చేసిన సూచనలను రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆక్షేపించింది. మేడిగడ్డలో కుంగిన ప్రాంతాన్ని వేరు చేసి నీటిని పూర్తిగా తొలగించి ఈ ఘటనపై కూలంకషంగా అధ్యయనం చేయడానికి మరింత సమాచారం ఇవ్వాలని తమ ప్రభుత్వానికి సూచించామని తెలిపింది. కానీ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మరో లేఖ రాసింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేసిన పరిశీలన అంశాలను తప్పనిసరిగా తమకు పంపాల్సి ఉందని స్పష్టం చేసింది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం, పియర్స్ దెబ్బతినడంతో జాతీయ అథారిటీ అధికారులు గతసారి ప్రాజెక్టును పరిశీలించి ప్రమాదానికి కారణాలను వివరిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు. ఇందులో డిజైన్, నిర్మాణం, నిర్వహణ, నాణ్యత లోపాలతో పాటు వైఫల్యానికి కారణాలను వివరంగా తెలిపింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోగా తమపై నిందారోపణలు చేసిందని కేంద్రానికి ఆ కమిటీ సమాధానం ఇచ్చింది. దీనిపై జాతీయ అథారిటీ అంశాల వారీగా మరోసారి లేఖ రాసింది. తాము పరిశీలించిన తర్వాత లేవనెత్తిన అంశాలన్నీ వాస్తవమైనవేనని తెలిపింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లలో కూడా డిజైన్ లోపాలున్నాయని, అన్నారంలో పునాదుల నుంచి నీరు లీక్ అవుతున్నట్లు స్పష్టం చేసింది. మేడిగడ్డ బ్యారేజ్ ను మరోసారి కేంద్ర కమిటీ పరిశీలించనుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, మేడిగడ్డ బ్యారేజ్ కు సంబంధించి కేంద్ర కమిటీ ఇచ్చిన సూచనలను గత ప్రభుత్వం పట్టించుకోలేదని కూడా వారు ఆరోపిస్తున్నారు. దీనిపై అప్డేట్స్ ఏంటి? గతంలో ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్ లక్ష్మీ బ్యారేజ్ ఏదైతే ఉందో అక్కడ పిల్లర్లు కుంగిపోయిన ఘటనలో కేంద్ర ప్రభుత్వం 6 సభ్యుల బృందంతో పరిశీలనకు పంపించింది. పరిశీలన చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని, అలాగే ఈ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులను, నీటిపారుదల శాఖ కార్యదర్శిని కూడా వివరణ కోరారు. ఎందువల్ల ఈ పిల్లర్స్ కుంగిపోవాల్సి వచ్చింది దానిపై వివరణ ఇవ్వాలని కోరిన నేపథ్యంలో మొత్తం 20 అంశాలకు సంబంధించి వివరణ కోరిన నేపథ్యంలో మొదటగా 3 అంశాలకు సంబంధించి వివరణ ఇచ్చి 4 అంశాలు అసంపూర్తిగానే వివరణ ఇచ్చారు. తర్వాత మళ్ళీ కొంత సమయం కేటాయించి ఈ సమయంలోగా మొత్తం డీటెయిల్గా వివరణ ఇవ్వాలని కోరిన నేపథ్యంలో మళ్ళీ 11 అంశాలకు సంబంధించి వివరణ ఇచ్చి 9 అంశాలకు సంబంధించి పెండింగ్ ఇచ్చారు. అయితే ఈ అంశాలన్నింటిపై అసంతృప్తి చెందిన కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించారు. ఇటు ప్లానింగ్కి సంబంధించి కానీ, నాణ్యత సంబంధించి, డిజైన్ సంబంధించిన విషయాల్లో సరైన ప్రమాణాలు పాటించలేదనేది రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర జలశక్తి శాఖ కొన్ని ఆరోపణలు చేసింది. దానికి సంబంధించి సమగ్ర విచారణ జరిపించాలంటూ కూడా తెలిపిన నేపథ్యంలో మళ్ళీ నవంబర్ 24న క్లియర్గా అసలు ఏం జరిగింది, నాణ్యత ప్రమాణాలకు సంబంధించి కానీ, డిజైన్కి సంబంధించి, ప్లానింగ్కి సంబంధించి ఎటువంటి ప్రమాణాలు పాటించారు, ఇక కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారు మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్ట్ సంస్థకు సంబంధించి ఫీడ్బ్యాక్, గత అనుభవం కానీ, గతంలో చేసిన పనులకు సంబంధించి ఆ శాఖకు ఎందువల్ల, ఆ కాంట్రాక్టర్ సంస్థకు ఎందువల్ల ఈ నిర్మాణ బాధ్యతలు అప్పచెప్పాల్సి వచ్చిందనేది ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం దీనికి సంబంధించి సమాధానం చెప్పాలంటూ కోరిన నేపథ్యంలో నవంబర్ 24న లేఖ రాశారు. కానీ దానికి సంబంధించి వివరణ ఇవ్వలేదంటూ కూడా కేంద్ర జలశక్తి శాఖ ఆరోపిస్తుంది. అయితే రీసెంట్గా మరొక లేఖ రాసింది. ఈసారి నీటిపారుదల శాఖ కార్యదర్శికి కాకుండా డైరెక్ట్గా డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులకు లేఖ రాశారు. ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కుంగిన పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ నీటిని మొత్తం అంతా క్లియర్ చేసిన తర్వాత మళ్ళా కేంద్ర ప్రభుత్వ పరిశీలన బృందం మళ్ళీ అక్కడికి వచ్చి అక్కడ పరిశీలన చేయాల్సి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వాలి. అక్కడున్న నీటిని అంటే వేరు చేసి అక్కడ ఏదైతే పిల్లర్స్ కుంగాయో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద అక్కడ మొత్తం వాటరు అక్కడ పిల్లర్స్ దగ్గర డివైడ్ చేసి ఆ ఏరియానంతా డివైడ్ చేసి వాటర్ని అంతా తరలించిన తర్వాత అక్కడ పరిశీలన చేయడానికి మేము వస్తాము. దానికి సంబంధించి త్వరితగతిన అక్కడ ఏర్పాట్లు చేయాలి, మాకు అక్కడ పనులని క్లియర్ చేసిన తర్వాత ఒక సమాచారం ఇవ్వాలంటూ కూడా సెంట్రల్ వాటర్ కమిషన్ అయితే డ్యామ్ సేఫ్టీ అథారిటీకి లేఖ రాసింది.
లేఖ రాసిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఎప్పుడు వివరణ ఇస్తారా ఆ డ్యామ్ సేఫ్టీ అధికారులు? అప్పుడే మళ్ళా తెలంగాణ వచ్చి మేడిగడ్డ కానీ ఇదైతే సుందిళ్ళ బ్యారేజ్ ఏదైతే ఉందో అన్నారం సుందిళ్ళ ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఆ పరిసర ప్రాంతాల్లో కూడా సెంట్రల్ కమిటీ వచ్చి పరిశీలన చేయబోతున్నట్టు కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు కూడా ఇటు రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీకి లేఖ రాశారు. ఇటు కేంద్ర జలశక్తి శాఖ కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అంటే గత ప్రభుత్వ వైఫల్యాలపై విచారణ చేస్తామంటూ కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలిపింది. గతంలో ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిందని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆ సందర్భంలో ప్రజెంట్ నూతన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి గతంలోనే కేంద్ర బృందం చేత దర్యాప్తు చేయించాలి, సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలంటూ కూడా గతంలోనే ఆరోపణలు చేశారు. తర్వాత ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అటు కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు ఆరోపించినట్లుగా కేంద్ర ప్రభుత్వం 6 సభ్యుల బృందాన్ని తెలంగాణకు పంపించిన తర్వాత వారు పరిశీలన చేసిన తర్వాత ఇటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఇటు కాంట్రాక్టర్ సంస్థ ఏదైతే ఉందో ఆ కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించిన నేపథ్యంలో ఇంతకుముందు చెప్పినట్లుగా మొత్తం 4 అంశాలకు సంబంధించి వివరణ ఇచ్చారు. దాంట్లో ఒక అంశానికి సంబంధించి మాత్రం అసంతృప్తిగానే వివరణ ఇచ్చారు. తర్వాత మళ్ళీ సమయం కేటాయించి మొత్తం డీటెయిల్గా నాణ్యత, ప్లానింగ్, డిజైన్కి సంబంధించి మాకు క్లియర్ కట్గా వివరణ ఇవ్వాలి, సమాచారం ఇవ్వాలని కోరిన నేపథ్యంలో తర్వాత మరో 11 అంశాలకు సంబంధించి వివరణ ఇచ్చారు. కానీ అది కూడా సంతృప్తికరంగా లేదు అనేది కేంద్ర జలశక్తి శాఖ అయితే అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. తర్వాత ఏదైతే గతంలో ప్రతిపక్షంలో ఉండి ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై ప్రభుత్వం తరపున ఎంక్వైరీ చేస్తాము, విచారణ చేపడతామని రేవంత్ రెడ్డి తెలిపారు. అనుకున్నట్లుగానే ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి దీనిపై దృష్టి సారించారు. ఇటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దీనిపై వివరణ ఇచ్చారు. దీనిపై సమగ్ర విచారణ చేస్తాము, పరిశీలనకు మరొకసారి వెళ్తామంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి కూడా కొన్ని ప్రకటనలు అయితే విడుదల చేశారు. మొత్తంగా చూసుకుంటే ఏం జరగబోతుంది? ఇప్పుడు కేంద్ర జలశక్తి శాఖ ఏదైతే రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఏదైతే లేఖ రాసిందో దానికి సంబంధించి త్వరలోనే వివరణ ఇవ్వాలి, సమాచారం ఇవ్వాలి, మేము అక్కడికి వచ్చి మరోసారి అధ్యయనం చేస్తామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర జలశక్తి శాఖ అలాగే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా లేఖ రాసిన నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏ విధంగా స్పందిస్తుంది? ఎప్పటిలోగా వారు చెప్పినట్టుగా అక్కడున్న మేడిగడ్డ బ్యారేజ్ వద్ద నీటిని తరలించి అక్కడంతా మొత్తం క్లియర్ చేసిన తర్వాత పరిశీలన చేయాలి. కాబట్టి ఎప్పటిలోగా ఈ ప్రక్రియ అంతా కంప్లీట్ చేస్తుంది అనేది కూడా ఎదురు చూడాల్సింది. ఇక అప్పటిలోగా ఈలోపు అంటే నవంబర్ 24న అంటే గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు నవంబర్ 24న అప్పుడు ఎన్నికల కూడా వచ్చింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారు. నవంబర్ 30న ఎన్నికలు వచ్చాయి, డిసెంబర్ 3న ఫలితాలు వచ్చాయి. తర్వాత ప్రభుత్వం మారింది. ప్రభుత్వ అధికారులు మారిన తర్వాత సమగ్ర విచారణ చేపడతామంటూ రేవంత్ రెడ్డి తెలిపారు. దానికి అనుగుణంగానే ఇప్పటికే ఒక విచారణ కమిటీని రాష్ట్ర ప్రభుత్వంలో దానికి సంబంధించి విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నీటిపారుదల శాఖ మంత్రి ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దీనికి సంబంధించి పలుమార్లు అధికారులతో చర్చించిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఫైనల్గా ఇప్పుడు మరొకసారి లేఖ రాసిన నేపథ్యంలో రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏ విధంగా స్పందిస్తుంది, ఎప్పటిలోగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుందో వేచి చూడాలి. ఉమా శివ, అలాగే ఈ నివేదికను సమర్పించిన తర్వాత గత ప్రభుత్వంపై ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందా? డెఫినెట్గా గతంలో ఏదైతే డ్యామ్ మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కుంగిన సందర్భంలోనే ప్రభుత్వం మారిన వెంటనే దీనిపై విచారణ చేపడతాం, అవినీతి పరులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా రేవంత్ రెడ్డి తెలిపారు. దానికి అనుగుణంగానే అడుగులు వేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇటు అధికారులతో ఇప్పటికే ఈ మొత్తం కాళేశ్వరం బ్యారేజీకి సంబంధించి ఇటు అన్నారం కానీ సుందిళ్ళ మేడిగడ్డ వీటన్ని బ్యారేజ్ డ్యామేజ్లు జరిగిన సంబంధించి కూడా అధికారులతో సమగ్ర విచారణ అంటే అందరితో కూడా రివ్యూ మీటింగ్లు అయితే చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీనిపై కూడా ఇప్పటికీ ఒక నివేదికను సీఎం రేవంత్ రెడ్డి చెప్పించుకున్నారు. దానిపై సమగ్ర విచారణ చేసి దీంట్లో ఎవరైతే అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో వారిపై చర్యలు తీసుకుంటామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి తెలిపిన పరిస్థితి అయితే ప్రజెంట్ ఉంది. ఉమా శివ, అలాగే ఇంతకు ముందే కేంద్ర అధికారులు వచ్చి దాన్ని పరిశీలించి పలు సూచనలు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోలేదని అంటున్నారు. అంటే ఎందుకు పట్టించుకోలేకపోయింది ఈ విషయంలో అనుకోవచ్చు అంటారు? అంటే నాణ్యత ప్రమాణాలు పాటించడంలో విఫలమైంది. అక్కడ ఏదైతే ఆ బ్యారేజ్ మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించారో ఆ నిర్మించే బ్యారేజ్ అది ఒక ఇసుక తిన్నెల్లో ఉంది, ఇసుక నేల అది. దాని సమగ్రమైన నాణ్యత ప్రమాణాలు పాటించకుండా డిజైన్లో కానీ ప్లానింగ్లో కానీ రీడిజైనింగ్ పేరుతో అక్రమాలకు పాల్పడేందుకు 36,000 కోట్లతో ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాల్సింది. అంటే అవినీతికి అక్రమాలకు తెరలేపేందుకు అంటే డబ్బులకు కక్కుర్తుపడి ఈ రీడిజైనింగ్ పేరుతో అక్కడ నిర్మాణం చేపట్టారు. దీనిలో భాగంగానే అవినీతి అక్రమాలకు పాల్పడడం వల్ల నాణ్యత ప్రమాణాలు డిజైన్ అలా ప్లానింగ్లో సరైన ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ బ్యారేజ్ కుంగిందనేది ప్రధానంగా ఇటు కేంద్ర ప్రభుత్వ అధికారులు ఇటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ ఇటు
వాటర్ కమిషన్ బోర్డు, నేషనల్ వాటర్ కమిషన్ బోర్డు కానీ ఇటు కేంద్ర జలశక్తి శాఖ కూడా కొన్ని ఆరోపణలు చేసింది, ఆగ్రహం వ్యక్తం చేసింది. అంటే సమయంలో కొన్ని సమయాలు ఇచ్చే గడువు ఇచ్చాము, గడువులో ఒక వివరణ ఇవ్వడం లేదు. మొదట 3 అంశాలకు ఇచ్చాము, సంబంధించి ఇచ్చారు వివరణ, తర్వాత 11 అంశాలకు సంబంధించి వివరణ ఇచ్చారు. కానీ కంప్లీట్ డీటెయిల్స్ అనేది తమకు ఇవ్వలేదు. దీనిపై సమగ్ర విచారణ జరిపించి అసలు ఎందుకు బ్యారేజ్ కుంగిందనే దానిపై నివేదిక ఇవ్వాలని కోరిన ఆలస్యం చేస్తున్నారంటూ కూడా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర జలశక్తి శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంటే ఇది కేవలం నిర్లక్ష్య ధోరణిగానే పరిగణించాల్సి వస్తున్నట్టు కూడా, ఇది నిర్లక్ష్యంగా పరిగణించాల్సి వస్తున్నట్టు కూడా కేంద్ర జలశక్తి శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే నవంబర్ 24న మరొక లేఖ రాసింది. దానికి సంబంధించి ఇప్పటివరకు వివరణ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే రీసెంట్గా కూడా తాజాగా మరొక లేఖ రాసినట్టు తెలుస్తుంది. అక్కడ ఏదైతే మేడిగడ్డ దగ్గర వాటర్ని క్లియర్ చేసి దాన్ని పరిశీలించడానికి మాకు సమాచారం ఇవ్వాలి, సమాచారం ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ బృందం మరొకసారి అక్కడ వచ్చి పరిశీలన చేస్తున్నట్టు కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులకు లేఖ రాశారు. ఉమా, రైట్, థ్యాంక్ యూ శివ.